మరో జన్మ కావాలని రమాకాంత్ రూపంలో మరో మనిషిగా అవతరించాలని ఆ భగవంతుని వేడుకుంటూ అజాత శత్రువుగా తన జీవన పర్యంతం ఎన్నెన్నో కార్యక్రమాల్లో ప్రజల గుండెల్లో నిలిచిపోయిన సేవలు చేసిన మహనీయుడు. ఆయనను స్మరించుకోవడం మన దురదృష్టకరం. మరి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇటీవలే ముందుతో మరణించిన పద్మశాలి బిడ్డ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు నొప్పుల రమాకాంత్ అంకుల్ నాకు అంకులవుతాడు. అంకుల్ మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కోసం అన్న పట్టణ అధ్యక్షుడుగా ఉన్నారు మరియు అన్ని చేసి వారి సేవ మన వినలేదు. ఫంక్షనాల్లో నిర్మాణం జరిగేప్పుడు అప్పుడే పరిచయం. అప్పుడు నిర్మాణ గారు దానికోసం త్రివేణి గంగాధరన్న గారు వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు అన్నకు రమాకాంత్ అన్న కూడా ఉండి వాళ్ళంతా ఉండి మన కళ్యాణ మండపం కోసం బాగా కృషి చేసేది. ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకోవాల్సి వస్తుందని చెప్పి అనుకోలేదు. చాలా బాధాకరం. కొప్పుల రమాకాంత్ అన్న అంటేనే ఒక వ్యక్తిని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఆ వ్యక్తికి ఎలా గౌరవాన్ని అందించాలి అనేటువంటి మూర్తిభవించినటువంటి ఆ వ్యక్తిత్వానికి ఈరోజు మన మధ్య లేడు అని చెప్పుకోవడానికి చాలా విచారంగా ఉంది. ఫస్ట్ నేను చూసింది మెసేజ్ మోహన్ దాస్ సార్ దాంట్లో చూసిన తర్వాత నేను షాక్ గురై అసలు నిజంగా జరుగుతుందా ఏదైనా మిస్టేక్ పడ్డదా అని అనుకున్నాం. ఆ నవ్వులోనే ప్రేమ, ఆ పలకరింపులోనే ఆప్యాయత, ఆ మాటలోనే మాధుర్యం, ఆయన ఆగమనమే మనకు ఒక ఆత్మీయత కల్పించేటువంటి ఒక గొప్ప వ్యక్తి. పద్మశాలి కమ్యూనిటీలో రాష్ట్ర స్థాయిలో కూడా జిల్లా స్థాయిలో కూడా రమాకాంత్ అన్న అంటే తెలియని వారు లేదు వాస్తవంగా. ఇటువంటి వ్యక్తి మేము ఎక్కడో చిన్నగా ఉన్నప్పుడు ఆయన యొక్క పెద్ద షాపు, గోల్డ్ షాప్ అంటేనే ఆయన నాకు తెలుసు, గోల్డ్ కలర్ షర్ట్ వేసుకొని అక్కడ షాప్లో కూర్చుంటుండే. వాళ్ళ నాన్నగారు ఆయన కొప్పుల రమాకాంత్ ఈయనంటే ఎంతో మంచి నలుగురికి హెల్ప్ చేద్దామన్న ఒక కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతుందో సడన్గా ఇటువంటి మరణం సంభవించడం అనేది నేను అనుకుంటాను ఒక మంచి వ్యక్తుల్ని దేవుడు తొందరగా తీసుకెళ్తాడేమో అని అనిపిస్తుంది. ఈ కార్యక్రమం, ఈ సంతాపం అని కాకుండా అన్న మరణ దినోత్సవం రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదరి గోని లహరి, మున్సిపల్ చైర్పర్సన్ అమ్మ, అలాగే రఘు గారికి, ప్రసాద్ గారికి, మా జోసి తమ్ముడికి, అలాగే నా తమ్ముళ్ళు ఉమాకాంత్, రేవంత్ వీరిద్దరూ, అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి త్రివేణి గంగాధర్ అన్న, మా లింబాద్ర అన్న, మా తరఫా అధ్యక్షులు ఆత్మచరణ్ అన్న, మరియు ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మా అన్న సార్ మోహన్ దాస్ సార్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా నా యొక్క పేరున నా యొక్క బాష్పాంజలి ఘటిస్తున్నాను వాస్తవంగా. ఎందుకంటే వసంతక్క కానీ పిల్లలు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అన్న యొక్క ఆలోచన అక్కకు కానీ పిల్లలకు కానీ ఆ ప్రేమ మూర్తిభవించినటువంటి వ్యక్తిత్వాలు వీరు. రేవంత్ అటుపోయినప్పుడు, ఉమాకాంత్ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ అంకల్ అని మాట్లాడుతూ వారు మా నాన్న ఫ్రెండ్సే కదా, నేను పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకునే వ్యక్తిత్వాలు కావాలి. వారి జీన్స్లోనే ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలా, ఎదుటి వ్యక్తి నమస్తే పెట్టేదాకా నేను పెట్టొద్దు అనేటట్టు కాకుండా వీరే ముందెళ్ళి గొప్పతనం. అన్న నాకు ఒక మాట చెప్పిండు, ఒక 5 పెద్ద వ్యక్తులు వస్తే మా 6వ వ్యక్తి అక్కడికి వచ్చిండు, 4 సీట్లు ఉన్నాయనంటే ఆయన ఫస్ట్ నిలబడి ఆ చిన్న పిల్లలకైనా సీట్ ఇచ్చేటువంటి గొప్ప వ్యక్తిత్వం రమాకాంత్ గారు. వాస్తవంగా చెప్పాలంటే చిన్న పిల్లలకు కూడా అన్న తాయే కూర్చోవే, అన్న నువ్వు అన్నం వేసుకుంటావా, అమ్మ బాగున్నారమ్మా, ఇట్లా ఒక వ్యక్తి తన యొక్క పెద్దరికంతో ఎప్పుడు కూడా గెలవలేడు, ప్రేమ ద్వారానే గెలుస్తాడని నిరూపించింది మా రమాకాంత్ అన్న. నిజంగా అమ్మ మీరు ఇప్పుడు కొత్త నాయకురాలుగా తయారైంది కదా, మీ దాంట్లో ఉన్నటువంటి అనుభవం కానీ ఆయన ఎదుటి వ్యక్తి యొక్క మీరు లేచి నిలబడి తీరు కానీ ఎప్పుడు కూడా అహంకార ధోరణి అనేది మనసులో పెట్టుకోకండి. ఎప్పుడైతే పదవులు శాశ్వతం కావు, మా రఘున్నాడు
మా దామోదర్ ఉన్నాడు, మా రాజేశ్వర బాబు ఉన్నాడు, మా టప్పమల్లె తాతుండే, వీరందరూ కూడా కార్ఖానలకు ఎంచిపించుకోవడానికి పోయినప్పుడు, బీడీలు ఎంచిపించుకోవడానికి పోయినప్పుడు మీ ఆయన మంచి మాట్లాడడం కానీ, నాన్న నరసింహమామ కానీ, వీరందరూ కూడా ఒక ప్రేమ కలిగినటువంటి వ్యక్తిత్వం. ఒక సమాజాన్ని, ఒక తరాన్ని గుర్తుపెట్టుకునేది ప్రేమనే. ఆ రోజు నాకు తెలిసి సార్ ఆరుగురులో ఎవరికి కూడా రానంత గొప్ప వ్యక్తులు అందరూ వచ్చిండ్రు. ఒక సమూహం, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఆయన యొక్క అంతిమ సంస్కారాలకు కొన్ని వేల మంది వచ్చినట్టు అనిపించింది నాకు. నిజంగా షార్ట్ టైమో లాంగ్ టైమో కానీ ఆయన యొక్క ఆ రోజు అంతిమయాత్రకు వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన గురించి శ్లాఘించిండ్రు, ఆయన ప్రేమ గురించి సాగించిండ్రు. ఆయన 4 కట్టెలు ఎత్తుకున్నప్పుడు ఆ వ్యక్తి చాలా మంచోడు ఉండే, ఆయన కోసం ఎంతసేపు అయినా వెయిట్ చేద్దామనే యొక్క తరం ఉంది. ఇప్పుడు తరాలలో ఏమైపోయిందనంటే శవం లేచిందా, వచ్చిండ్రా, లేపిరా, తీసుకుపోయిర్రా, అయిపోయి ఇంటి మీద స్నానం చేద్దాం అన్నట్టు కాకుండా అందరి గుండెల్లో నిలిచిపోయినటువంటి మీ నాన్నగారు నిజంగా ఈ జన్మ సార్థకం చేసుకున్నాడు. మీకు మంచి భవిష్యత్తుని ఇచ్చిండు, మీకు మంచి ప్రేమనిచ్చిండు, మీకు మంచి మిత్రుల్ని ఇచ్చిండు, మీకు మంచి మామల్ని ఇచ్చిండు, మీకు అన్నదమ్ముల్ని ఇచ్చిండు. ఆయన యొక్క స్ఫూర్తిగా మేము నేర్చుకున్నది ఏంటంటే ఎంత ఎదిగినా కానీ కింద మన నేల చూపులు ఉండాలా. అటువంటి వ్యక్తిత్వాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. డబ్బుని, అహంకారాన్ని, ఎదుటి వ్యక్తిని చులకనగా చేసే వ్యక్తిత్వాలను ఎప్పుడు కూడా పట్టించుకోవు. ఆయన అంత పెద్ద వ్యక్తి అయినా కానీ ఏ ఒక్క చిన్న వ్యక్తి అయినా వచ్చినా కానీ, చిన్న పిల్లగాడు రామా కొంచెం కూర్చుంటా అమ్మ ఒక మాట ఇందాక చెప్పినట్టు, అటువంటి వ్యక్తిత్వాలు చరిత్రలో నిలిచిపోతారు. అత్యంత మంచి వ్యక్తులు నిలిచిపోతారు చరిత్రలో, అత్యంత దుర్మార్గులు నిలిచిపోతారు. సమాజంలో శివాజీ మహారాజు నిలిచిపోయిండు, ఔరంగజేబు నిలిచిపోయిండు. కాబట్టి ఆ వ్యక్తిత్వంలో ఆయన ద్వారా మనం తెలుసుకోవాల్సింది శ్మశాన వైరాగ్యం అని అంటారు చూడు. శ్మశానం దాకా పోయిన తర్వాత ఏం లేదు భయ, జీవితం అయిపోయింది, మొత్తం జీవితం అంతా గతం అయిపోయింది, ఏం లేదు, ఏం లాభం లేదంట. మళ్ళీ ఆటోమేటిక్ అది వస్తుంది. ఆయన ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బు ఏం పనిచేయదు. అలెగ్జాండర్ గారు చెప్పినట్టు డబ్బు, డాక్టర్స్, ఆయన యొక్క పరపతి, అధికారం, సేవకు, వీళ్ళు ఎవ్వరు కూడా ఏం లేకుండా 2 చేతులతో, వట్టి చేతులతోనే పోతాం. మన జీవితం సార్థకం కావాలనంటే ఖచ్చితంగా నీ మంచితనంతోనే నేను నలుగురు గుర్తు చేయాలా. ఈయన మంచి వ్యక్తి కాదు అని అనుకో, 100 మంది వస్తారు, వెళ్ళిపోతారు, అంతే, ఆ రోజు కథమైపోతుంది. కానీ ప్రజల హృదయాల్లో, కుల బాంధవుల హృదయాల్లో, జనం హృదయాల్లో, మిత్రుల హృదయాల్లో, స్నేహితుల హృదయాల్లో, ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఆయన యొక్క ప్రేమ పరవశిస్తుంటుంది. రమాకాంత్ అని అనగానే ప్రతి వ్యక్తికి ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు లహరి గారు ఉన్నారు, లహరి గారు అనగానే ఆమె చైర్పర్సన్ అయినరు, ఆమె ఎలా మాట్లాడతారు, ఎదుటి వ్యక్తికి ఎలా గౌరవిస్తారంటారు. మా లింగంబాపు ఉన్నాడు, కొక్కుల లింగంబాపు, రాగానే 2 చేతులతో మంచిగా సంస్కారంగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని చేస్తాడు. మా ఉమాకాంత్ ఉన్నాడు, అంకులని మాట్లాడిస్తాడు. ఇట్లా ప్రతి వ్యక్తికి ఒక్కొక్క పేజ్ ఉంటుంది తల్లి. ఎందుకోసం అని అంటున్నా అంటే, నువ్వు ఇప్పుడు కొత్తగా మంచి నాయకురాలుగా ఎదుగుతున్నావు. ఆ నిజామాబాద్ చరిత్రలోని ఒక పద్మశాలకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆయన యొక్క నాయకుడి లక్షణాలు, ఆ యొక్క ప్రేమ, అభిమానం, ఎదుటి వ్యక్తి యొక్క మనం సహాయం చేసిన తర్వాత గుర్తుంచుకునే మన కులం సంబంధించినటువంటి, మన బంధువులకు సంబంధించింది, ఆ పనులకు ఏ రకంగా హెల్ప్ చేస్తుండ్రో అటువంటి నేర్చుకుంటామని 2 నిమిషాలతో మాట్లాడినాం. అట్లాగే మా జోసీన్ కానీ, మా ప్రసాద్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు అందరూ ఎవరైతే నాయకులు ఎదిగినరో వారందరికీ కూడా ఈసారి ఖచ్చితంగా మీ యొక్క పర్ఫార్మెన్స్, మీ యొక్క శక్తి, మీ యొక్క క్యాలిబర్, మీ యొక్క కాంపిటెన్సీ, మీ సామర్థ్యాన్ని బట్టే ఈసారి దేవుడు ఫలితాలు ఇచ్చిండు. సామర్థ్యం ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఎవరు అడ్డురారు, మీ సామర్థ్యం ఉంది కాబట్టి ఎంతమంది అడ్డొచ్చినా మీరు గెలిచారు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను ముందుకు తీసుకుందాం, ముందుకు పోదాం. ఆయన యొక్క ప్రతి ఒక్క అంశాన్ని మా అక్క వసంతక్క, రమాకాంత్ అన్న, వారిద్దరి యొక్క అన్యోన్యత, వారి ప్రేమ, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పడ్డ ఏవైతే ఉన్నాయో లోపల బాధలు కూడా ఎదుటి వ్యక్తికి ప్రేమగా, ఆయన చిన్న పిల్లలక ఏడుస్తుంటే ఒక్కొక్కసారి తనకు బాధ అనిపించినప్పుడు, అటువంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. కాబట్టి రేవంత్, ఉమాకాంత్, అట్లాగే మా అక్క, వీరందరూ కూడా మేమందరం ఉన్నాం. ఖచ్చితంగా మంచి వాళ్ళ చుట్టూ మంచి వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. 100% మీరు ఏదైతే అనుకుంటారో మీ నాన్నగారు ప్రతి ఒక్కరి మనసులలో ఉండి, ప్రతి ఒక్కరి దాంట్లో మీకు ఏ అవసరం లేకపోయినా, ఏదైనా అవసరం పడ్డా కానీ మేమందరం కూడా నీ చుట్టే ఉంటాం. నాన్నగారు లేరు కదా మీ ఇంటికి రాము అనేది లేదు, ఖచ్చితంగా మీ ఇంటికి వస్తాం. మీ ఇంటి వెనుకున్నటువంటి మామిడి చెట్టు మీ నాన్నగారు పెట్టింది ఎంతో పంపిస్తుండే నాకు అమ్మ నాన్న. సో మేమందరం కూడా వస్తాం. ఖచ్చితంగా మీరు అధైర్యపడకండి. ఆర్మూర్లో మీకు అందరూ కూడా మేము మామలం అందరం ఉన్నాం. కాబట్టి మానసికంగా ధైర్యంగా ఉండండి. మీకు మంచి లైఫ్ ఉంటుంది.
అన్ని దాంట్లో కూడా మీరు కూడా ఇన్వాల్వ్ అని నానా సమాజానికి చేసినవి, కులానికి చేసింది, అలాగే ప్రతి ఒక్కరు చేసిన దాన్ని కూడా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఆ నాన్న పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా ఏదో రకంగా సహాయం చేస్తూ ముందుకు వచ్చి నాన్నగారులాగా పేరు తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి ప్రేమతో నమస్సుమాంజలు తెలియజేస్తూ అన్నకు జోహార్లు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సౌమ్యతో అందరినీ ఆకట్టుకున్న ఆ మహనీయుడు ఈరోజు మన కళ్ళకు కనిపించకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.